నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనలో చాలా మందికి మెటబాలిక్ డిజార్డర్స్ అనే సమస్యలు ఉంటూ ఉంటాయి. సో, వాటిని కరెక్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఎటువంటి ఫుడ్ మనం తీసుకోవచ్చు? అనే విషయాలు వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేదిక్ వైద్యరత్న డాక్టర్ బాలకిషన్ గారు. డాక్టర్ గారితో మాట్లాడదాం. అసలు ఏం రెసిపీ చూపించబోతున్నారో అడుగుదాం. నమస్తే సార్. నమస్కారం అమ్మ. ఎలా ఉన్నారు? ఫైన్. సార్, ఈరోజు మా ప్రేక్షకుల కోసం మీరు ఏం రెసిపీ చూపించబోతున్నారు? ఆహారంతో ఔషధం అని చెప్పేసి అడగాలి. క్యారెట్, బీట్రూట్, అలాగే పంచదార, ఓకే. నెయ్యి, వీటన్నింటితో ఒక అద్భుతమైనటువంటి ఔషధాన్ని తయారు చేయవచ్చు. ఈ ఔషధం ఎలా పనిచేస్తుంది? క్యారెట్ వస్తుందండి, బీటా కెరోటిన్ ఉంటుంది, కళ్ళకి బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడానికి పనిచేస్తుంది. అలాగే బీట్రూట్ ఉంటుంది, అది బ్లడ్ని ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే టిష్యూస్ డెవలప్మెంట్, మస్కులర్ టిష్యూస్ డెవలప్మెంట్ ఆరోగ్యంగా ఉండడానికి దోహదం చేస్తుంది. నెయ్యి వచ్చేసి బ్రెయిన్ షార్ప్నెస్, మెమరీ పవర్ పెరగడానికి పనిచేస్తుంది. ఓకే. ఈ 4 ways ఆఫ్ అంటే పంచదార ఇంక్లూడింగ్ విత్ మనం తినడానికి, ఇవన్నీ కూడా ఒక రకమైన అద్భుతమైనటువంటి ఆహార పదార్థాన్ని తయారు చేసినట్లయితే చాలా రకాల ఇతోధికంగా మనకు ఉపయోగపడే అవకాశం ఉంది. కంటి చూపు మెరుగవుతుంది, బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది. ప్రతి విజన్లో అంటే ఏ అనారోగ్య లక్షణం కలిగినా కూడా రక్తం తగ్గిపోతుంది. అలాగే జ్ఞాపక శక్తి లోపిస్తుంది. ఈ మధ్య కాలంలో పిల్లలంతా కూడా ఫోన్స్ వాడడం, ఇవన్నీ వాడడం వల్ల జ్ఞాపక శక్తి లోపిస్తుంది, అంటే మెమరీ పవర్ తగ్గుతుంది. అంటే మెమరీ పవర్ పెరగడానికి కూడా పనిచేస్తుంది. ఓకే. సో ఇన్ని ప్రాపర్టీస్ వీటిలో బీట్రూట్ ఇంకా క్యారెట్ లో ఉన్నాయి అంటారు. ఓకే. అందువల్ల ఇది మనం ఎలా తయారు చేసుకోవాలని చూద్దాం డెఫినెట్ గా. సో ఏం ముందు చేద్దామంటారు? క్యారెట్ పీస్ అంటే చేసి పీల్ చేసేసి గ్రైండ్ చేయండి. సో ముందుగా మనం క్యారెట్ ని యాడ్ చేస్తున్నాము, పీసెస్ గా కట్ చేసుకున్నాం. నెక్స్ట్ గ్రైండ్ చేసేద్దాం. అది కానీ సెపరేట్ గా చేసేసి బౌల్లోకి వేసామా. ఓకే. కొంచెం వాటర్ ఏమైనా యాడ్ చేద్దంటారా సార్? వాటర్ యాడ్ చేయకూడదు. ఓకే. ఓన్లీ జస్ట్ దీంట్లో ఉన్న వాటర్ కంటెంట్ తోనే మనకి సరిపోతుందంటారా? వేసేసి నెక్స్ట్ బీట్రూట్ యాడ్ చేస్తాం. బీట్రూట్ కూడా పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది, గ్రైండ్ చేస్తే అయిపోతుంది. ఇప్పుడు క్యారెట్ తర్వాత బీట్రూట్ రెండు కూడా రెడీ మిక్సీ చేసి అయిపోయాయి. రెడీ పెట్టుకున్నాము. దాని ప్రాసెస్ ఎలా చేద్దామనేది ఆలోచన. మళ్ళీ ఒకసారి కావాల్సిన పదార్థాలు చూద్దామమ్మా. ఓకే. బీట్రూట్, ఓకే. తర్వాత క్యారెట్, దాదాపుగా రెండు పీసెస్ తీసుకున్నాం, అంటే 2 క్యారెట్ 2 బీట్రూట్, దాదాపుగా ఈక్వల్ క్వాంటిటీ అనుకోవచ్చు. ఓకే. అది తీసేసుకున్నాం. పంచదార, తర్వాత నెయ్యి, ఈ 4 పదార్థాలు అవసరం మనకి. నెయ్యి, ఆవు నెయ్యి అంటారా? మామూలు బఫెలో ఈ నెయ్యి తీసుకోవచ్చు. అదే నెయ్యి తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఒక బౌల్ పెట్టి స్టవ్ ఆన్ చేసేమా. ఫస్ట్ నెయ్యి వేసేసేయాలి. వేసే దీంతో ఇలాగ మనం మిక్స్ అవుతుంది. పూర్తి సరిపోదు మనకి. ఇక నెయ్యి కరిగిందమ్మా. ఇప్పుడు బీట్రూట్ వేసేసామా. బీట్రూట్, క్యారెట్ రెండు వేసే అసలు ఇంకేం ఒకటి తర్వాత ఒకటి వేసేసి ఈ నెయ్యిలో వేపడం వల్ల ఏంటంటే వీటిలో ఉన్నటువంటి పచ్చి నీరు ఎగిరిపోతుంది. ఓకే. కుర్తి వేసేసి నెక్స్ట్ మనం క్యారెట్ యాడ్ చేసుకుందాం. ఎస్, ఒకసారి కలపమ్మా. అంటునివ్వకూడదు, కింద గిన్నెకి బౌల్కి అంటకుండా చూసుకోవాలి. ఇంకా స్విమ్లో పెట్టేసాము. పూర్తిగా బీట్రూట్ ఆయన చేసి పూర్తిగా వేసేసామా. ఎస్, బాగా వేపండి. నెయ్యిలో బాగా వేగాలన్నమాట. ఓకే. అంటే అందులో ఉన్న పచ్చిదనం పోయి ఫ్రెష్గా తయారవుతుంది. సో ఇది ఎప్పుడు ఏ టైంలో తీసుకోవాలంటారు? ఇది ఎప్పుడైనా చేసేసుకోవచ్చు. ఇలా ఇప్పుడు మామూలుగా నెయ్యి వేసాం కదా, బాగా వేపి నీరంతా ఎగిరిపోయిన తర్వాత పంచదార వేసేస్తాం. పంచదార డైరెక్ట్ వేయడం, లేదా పాకులాగా చేసేసుకుని అందులో వేసి ఉండలు కట్టేసుకుని ఉదయం సాయంత్రం రోజు 2-3 తింటూ ఉంటాయి. లడ్డూలే, క్యారెట్ బీట్రూట్ లడ్డు అని చెప్పొచ్చు. చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, అలాగే ఎనర్జీ లెవెల్స్ చాలా పెరుగుతాయి.
సో ఎవరు చాలా మంది బేసిక్ గా ఈ బీట్రూట్ అనగానే ఎవరు లైక్ పచ్చి చేయరు. పచ్చి తింటుంటారు అంతే, వింటూ ఏదో కొంచెం పచ్చిది ఎప్పుడైనా సలాడ్స్ ఏ ఫంక్షన్ లో 2 ముక్కలు తింటారు అంతే, అంతే. కానీ ఇంట్లో రెగ్యులర్ గా తీసుకోండి. ఇలా తయారు చేసి పెట్టుకున్నట్టయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, ప్రాబ్లం ఏమి ఉండదు, పెద్దవాళ్ళు కూడా తినొచ్చు, ఎవరు తిన్నా ఎలాంటి నష్టం లేదు. అడ్వాంటేజెస్ కానీ దీని ద్వారా వచ్చే డిసడ్వాంటేజెస్ ఏవి లేవు. డిసడ్వాంటేజెస్ ఏం లేవు. సో దీని వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి కదా చాలా సార్. ఇప్పుడు బెనిఫిట్స్ ఉన్నాయి. అనేమియాతో ఉన్న వాళ్ళకి అనీమియాతో బాగా బ్లడ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. విత్ ఇన్ వీక్ 10 days లో బెస్ట్ ఆఫ్ బెస్ట్ లెవెల్స్, బ్లడ్ లెవెల్స్ పెరుగుతాయి. రెగ్యులర్ గా తీసుకుంటే రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఓకే. ఇలా తయారు చేసి పెట్టేసుకొని ఉండలు కట్టి పెట్టేసుకొని డబ్బాలో వేసి పెడితే రోజు తినచ్చు. ఒక వారం 15 రోజుల వరకు ఉంటాయి, నిలువ ఉంటాయి, ఓకే. ఏమాత్రం చెడిపో. పూర్తిగా నేతిలో వేపాం కదా, అందులో ఉన్న నీరు మొత్తం ఎగిరిపోతుంది. ఓన్లీ పర్మనెంటెడ్ వాల్యూస్ మాత్రమే ఉంటాయి. మేము మెడికల్గా వీటితో సిరప్స్ కూడా తయారు చేస్తాం, గోళీలు తయారు చేస్తాం. ఎస్, కింద మాడినివ్వకూడదు అసలు, అదే, అసలు మంచి అడగండి స్మెల్ కూడా. వస్తుంది మంచి స్మెల్, చాలా మంచిది, కమ్మని వాసన, బెస్ట్ స్మెల్ వస్తుంది. కొంచెం ప్రాసెస్ కూడా అది సింపుల్ వాటర్ ప్రాసెస్, అంతా వాటర్ ఎగిరిపోవాలి కనుక కాస్త టైం ప్రాసెస్ అయితే తీసుకుంటుంది. ఈజీ కానీ చాలా ఈజీ ప్రాసెస్. సిమ్ లో పెట్టుకుందామంటారా? సిమ్లో ఉంటే బ్రన్ కాకుండా ఉంటుంది. ఇలా పొడి పొడిగా అయిపోయింది కదమ్మా, పూర్తిగా అయిపోయినట్టే లెక్క, చాలా కమ్మని వాసన వచ్చేస్తుంది కదా. ఎస్. ఇప్పుడు పంచదార యాడ్ అయ్యమ్మా, మొత్తం యాడ్ చేసేద్దాము. యాడ్ చేసి తక్కువ పడుతుంది ఎందుకంటే క్యారెట్ స్వీట్ గానే ఉంటుంది, బీట్రూట్ కూడా అవును. స్వీట్ గానే. పూర్తి వేసేసేయండి, ఇంకా చాలు, సరిపోతుంది. అవసరాన్ని బట్టి ఇంకా వేసుకోవచ్చు, ఓకే. ఎందుకంటే ఆల్రెడీ ఆ రెండు స్వీట్ కదా, బీట్రూట్ క్యారెట్ సహజంగా స్వీట్నెస్ ఉంటాయి కనుక ఇది పంచదార వేయడం కూడా తక్కువ పడుతుంది. పంచదార ఒక ప్లేట్ లో వేసుకుంటే బెటర్ ఏమో. ప్లేట్ లో వేసుకుంటే ముంతలా చేసేసుకోవచ్చు. ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడు అలాగే తినేసేయచ్చు. నిలువ ఉండాలనుకో చిన్న ఉండల్లాగా లడ్డూలాగా చేసేసుకొని ఓకే, స్టోర్ మంచి చేసుకోవచ్చు. టైట్ కంటైనర్లో వేసేసుకుంటే వారం 10-15 రోజుల వరకు అలాగే నిలువ ఉంటాయి. వెరీ నైస్. హాయిగా పిల్లలు పెద్దలు ఎవరైనా తినొచ్చు. ఈ మాత్రం సైజ్ చిన్న చిన్న ఉండలుగా వేసి పెట్టుకొని రోజు 1-2 తింటూ ఉంటే శరీరానికి బలవర్ధకం, రక్తం వృద్ధి చెందుతుంది, కంటి చూపు పెరుగుతుంది, ఓకే. అలాగే కండరాలలో పట్టు పెరుగుతుంది. మరీ ముఖ్యంగా ఇక్కడ క్యారెట్ వేసాం కదా, దానివల్ల క్యాన్సర్ నిరోధక శక్తి ఉంటుంది, క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. ఓకే. ఎన్ని లాభాలు ఉన్నాయి. వెరీ నైస్. Yes. సో రెడీ అయిపోయింది కదా, నెక్స్ట్ మనం బౌల్ లో ట్రాన్స్ఫర్ బౌల్లోకి చేసుకుందాము. తీసేసుకోండి. వెరీ నైస్. ఇందులో మామూలుగా బాదం కూడా ముక్కలు చేసి వేసుకున్నట్లయితే డ్రై ఫ్రూట్స్ కాబట్టి దానివల్ల కూడా మంచి ఎనర్జీ లెవెల్స్, ముక్కలుగా చేసేసి అందులో వేసి చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకుంటే నిల్వ ఉంటాయి. ఓకే. ఇప్పటికిప్పుడు అలాగే తినేసి. సో చూసారు కదా వ్యూవర్స్, బీట్రూట్ క్యారెట్ హల్వా ఎలా చేసుకోవాలో. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎవరికైతే అనీమియా ప్రాబ్లంతో బాధపడుతున్నారో, అలాగే ఎనర్జీ లెవెల్స్ తొందరగా గెయిన్ చేసుకోవాలనుకుంటే ఇది చాలా ఉపయోగపడుతుంది. అలాగే మేమైతే ఇలా తీసుకున్నాము, మీరు ఉండల్లాగా చేసుకొనైనా తీసుకోవచ్చు, లేకపోతే ఒక మౌల్డ్లో పెట్టుకొని కూడా స్టోర్ చేసుకోవచ్చు, టైట్ కంటైనర్లో వేసుకొని చాలా రోజుల వరకు నిల్వ ఉంటుందని చెప్తున్నారు. సో ఇది చాలా బెనిఫిషియల్, హెల్త్కి చాలా ఉపయోగపడుతుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. నమస్కారం.